అరుణాచల శివుని రహస్యాలు చిన్న బాబు అనుభవం. నమస్తే పిల్లలు, మా ఛానల్కి స్వాగతం. ఈ రోజు మనం అరుణాచలేశ్వరుడు గురించి ఒక అద్భుతమైన రహస్య కథ తెలుసుకుందాం. ఒక రోజు చిన్న బాబు తన తాతతో కలిసి అరుణాచలేశ్వర ఆలయంకి వెళ్ళాడు. ఆ కొండను చూసి బాబు అడిగాడు, తాతయ్య, ఈ కొండలో ఏమైనా రహస్యం ఉందా? తాతయ్య నవ్వుతూ చెప్పాడు, ఈ కొండ సాధారణం కాదు బాబూ, ఇది స్వయంగా శివుడి రూపం. బాబు ఆశ్చర్యపోయాడు. అంటే శివుడు కొండగా మారిపోయాడు అని అడిగాడు. తాతయ్య చెప్పాడు, ఒకసారి శివుడు అంతులేని జ్యోతి అగ్ని స్తంభంగా కనిపించాడు. ఆ జ్యోతి ఎవరికీ కనిపించలేదు. దాని మొదలు చివర ఎక్కడో తెలియలేదు. ఆ జ్యోతి తర్వాత ఈ అరుణాచల కొండగా మారింది. తర్వాత తాతయ్య చెప్పాడు, ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ, గిరి ప్రదక్షిణ చేస్తే మన పాపాలు తగ్గుతాయి. ఆ రాత్రి బాబు నిద్రపోతున్నప్పుడు ఒక కల వచ్చింది. ఆ కలలో శివుడు ప్రకాశంగా కనిపించి ఇలా అన్నాడు, నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను, నన్ను నమ్ము. బాబు లేచి చాలా ఆనందపడ్డాడు. అతనికి భయం పోయింది, ధైర్యం వచ్చింది. శివుడిని నమ్మితే మనకు ధైర్యం, శాంతి వస్తాయి. ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు? ఇలాంటి భక్తి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. గుర్తుంచుకోండి, అరుణాచలేశ్వరుడుని నమ్మితే జీవితంలో శాంతి ఉంటుంది. మళ్ళీ మరో మంచి కథతో కలుద్దాం. ధన్యవాదాలు.